4 షోలు వేసి మిగిలిన సినిమాలంతా కూడా 3 షోలు నడిపించింది. 82 అంటే అప్పుడే మేము ఇంటర్మీడియట్కి వచ్చినాము. ఎన్టీ రామారావు రిటైర్ అవ్వడం, రాజకీయాలు చేయడం ఈ సందర్భం అన్నమాట. ఆ టైంలో వరల్డ్ రికార్డ్ అంటే 60 సెంటర్లో కూడా 100 రోజులు ఆడిన సినిమా. మొత్తం విడుదలైన అన్ని సెంటర్లో కూడా 100 రోజులు ఆడింది. అన్నిటికంటే ముఖ్యం ఎన్టీ రామారావు రాజకీయాల్లో 1982 మార్చిలో జాయిన్ అయినాక జూలైలో ఈ సినిమా రిలీజ్ అయ్యి విపరీతంగా ఆయనకు మాస్ ఫాలోయింగ్ తీసుకొచ్చి ఓట్లు కొల్లగొట్టడానికి ఈ సినిమా ప్రధాన ఆయుధంగా ఉపయోగపడింది. ఈ సినిమాలో డైలాగ్స్ కావచ్చు, కోర్ట్ సీన్లు కావచ్చు, జనాల మనసులో అతుక్కుపోయి అవి ఓట్ల రూపంలో టర్న్ అయినటువంటి సందర్భం. చివరికి ఎంతవరకు అవుతుందంటే ఒకేసారి మొదటిసారి ఎలక్షన్స్లోనే 202 సీట్లు ఏకధాటిగా ఆయన గెలిచి ఏకపక్షగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఈ సినిమానే ప్రధాన కారణం. అంటే అంతకుముందు 30 years ఆయన సంపాదించుకున్న మాస్ ఫాలోయింగ్ కాక ఈ సినిమా కూడా అతి తక్కువ 9 నెలల్లో అధికారం సాధించారు. కాబట్టి ఈ సినిమా ఈరోజు మనం తలుచుకోవడానికి కూడా ఒక ప్రధాన కారణంగా భావిస్తూ బొబ్బిలి సినిమాలో మంచి మెలోడీ పాట, జేవి రాఘవులు సంగీతం, దాసరి నారాయణరావు గారు రాశారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల. ఈరోజు రామేశ్వరాచారి యాక్చువల్గా అప్పర ఘంటసాల ఈరోజు సుబ్రహ్మణ్యం పాట పాడబోతున్నారు. మన మధుర గారి స్వప్న కూడా ఆయన సహకారం వస్తుంది. దయచేసి ఇంతకుముందు కానీ ఇంకా బాగా పాడాలని కోరుతున్నాను. తెల్ల చీరలో ఎన్ని సిక్కులో మల్లె పూలలో ఎన్ని పిలుపులో తెల్ల తెల్లని చీరలో నా చందమామ పట్టవలను వచ్చినవే చందమామ. తెల్ల తెల్లని చీరలో నా చందమామ పట్టవలను వచ్చినవే చందమామ. తెల్ల తెల్లని చీరలో నా చందమామ పట్టవలను వచ్చినవే చందమామ. పువ్వులో